మై ఛానల్, ఇట్స్ మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా రిసెప్షన్ వ్లాగ్ అనమాట. ఐ నో రిసెప్షన్ ఎప్పుడో సెప్టెంబర్లో అయిపోయింది. హల్దీ మెహందీ వ్లాగ్స్తో పాటే ఈ వ్లాగ్ కూడా రావాలి. బట్ ఎందుకు లేట్ అయిందంటే రిసెప్షన్ క్లిప్స్ ఏమి నా దాంట్లో లేవు, చాలా రేర్, ఒకటో రెండో ఉన్నాయి. అండ్ ఈ క్లిప్స్ అన్ని కెమెరామెన్ మాకు ఇచ్చిన రా క్లిప్స్ అనమాట. ఆయన తీసిన ప్రతి క్లిప్ మాకు ఇచ్చేసాడు. అంత బల్క్లో నుంచి నాకు మంచి క్లిప్స్ అన్ని ఎత్తుకోవడం చాలా పెద్ద టాస్క్ అయింది. సో జస్ట్ అలా కొన్ని వీడియో కోసం అని చెప్పి కొన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్లోని రెడీ అయ్యాక మాకైతే తీస్తారు కదా, సో అలా ఇద్దరికి ఫస్ట్లోని పిక్స్ అన్నీ తీసేశారు. నెక్స్ట్ మాది ఫేస్ అది కొంచెం డల్ అయిపోయింది, అంత షైనింగ్ ఉండదని చెప్పి రెడీ అయిన వెంటనే తీసేశారనమాట. అవుట్ఫిట్స్ అండ్ మా అటైర్ అంతా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అండ్ ఎంట్రీ వచ్చేసి అయితే మేము స్నో ఎంట్రీ అండ్ ఫైర్ క్రాకర్స్ ఎంట్రీ అయితే పెట్టించుకున్నాము, స్పెషల్గా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే మ్యారేజ్ హడావిడిగా అయిపోయింది, సో రిసెప్షన్ అనేది బాగా చేసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట ఆ నెక్స్ట్ డే. సో మ్యారేజ్ అయిన 1 yearకి పెట్టుకోవచ్చు, అకేషన్లా ఉంటుంది అన్నట్టు ఇంకా అలా అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఎదురుకుండా కెమెరామెన్ ఫోజెస్ చెప్తూ ఇలా నడవండి, అలా నడవండి, అలా స్మైల్ చేయండి, ఇలా చూసుకోండి అని ఆయన ఏమైతే చెప్తున్నారో ఇంకా అలానే మేమైతే ఫోజెస్ ఇచ్చి చేస్తున్నాం అనమాట. సో ఇంకా అలా మా ఎంట్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టేజ్ మీదకి వెళ్ళాక కూడా మాతో కొన్ని క్లిప్స్ అయితే తీయించారు. ఇంకా చాలా ఫాస్ట్గా క్లిప్స్ ఫొటోస్ అయితే తీయించేశారనమాట. ఎందుకంటే అప్పటికి నా మేకప్ రెడీ అయ్యేసరికి లేట్ అయింది, వాళ్ళు పిక్స్ తీసేసరికి ఇంకో సగం లేట్ అయింది. వచ్చిన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారనమాట అక్షింతలు వేయడానికి అలా. సో ఇంకా అలా పెద్దవాళ్ళతో స్టార్ట్ చేసి అక్షింతలు వేసి ఇంకా అలా ఫోటో సెషన్, అక్షింతల సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో అయితే తీయించుకున్నాము. ఇంకా ఫ్రెండ్స్తో సపరేట్గా కూడా ఇంకా అలా తీయించుకున్నాం అనమాట మా సిరితో. ఇంకా అలా ప్రతి స్పెషల్ పర్సన్స్ అందరితో స్పెషల్గా తీయించుకున్నాం. నెక్స్ట్ మేము డ్రెస్ చేంజ్కి వెళ్ళాము. ఈలోపు డిన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేలోపు వీళ్ళు మా ఇంట్లో ఎంటర్టైన్మెంట్ కిడ్స్ అనమాట, డాన్సెస్ లాంటి వాళ్ళు. మా మెహందీలో కూడా చూసుంటారు, వీళ్ళు డాన్స్ చేశారు. సో అటు ఇటు అక్క వాళ్ళ అండ్ అన్ని వాళ్ళ పిల్లలు, మధ్యలో నాకు సిస్టర్ అనమాట, వీళ్ళు డాన్సర్స్ ఇంకా అలా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈలోపు మేము డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాము. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్, ఎందుకంటే నేను స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్న పర్పుల్ కలర్, వైన్ కలర్ నాకు చాలా ఇష్టం. అది సెలెక్ట్ చేసుకున్నా, నాకైతే బాగా సెట్ అయింది. ఇంకా అలా ఈ అవుట్ఫిట్ మీద కూడా ఫస్ట్ అయితే వీళ్ళు క్లిప్స్ అయితే తీసేశారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మంచిగా రాదని చెప్పి ముందనే దీని మీద కూడా పిక్స్ అన్నీ తీసేశారనమాట. ఈ అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇద్దరం కొంచెం మ్యాచింగ్ ఉండాలని ఇంచుమించు అలానే తీసుకున్నాము. సో ఇంకా మా రేణి గాడితో కూడా నేనైతే తీసుకున్నాను పిక్స్. నాకు వీడితో తీసుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది. వీడికి ఫంక్షన్ కోసమని స్పెషల్గా షర్ట్ కూడా కొన్నాను. రైనీని నేను మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా, పూజ జరిగినా, ఫంక్షన్స్ ఏది జరిగినా రైనీని ఇన్వాల్వ్ చేస్తా. రైనీ బర్త్డేస్ కూడా చేస్తా. మీరు రైనీ ఛానల్ కూడా ఒకసారి ఒక లుక్ వేయండి. లిటిల్ రైనీ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది అండ్ యూట్యూబ్లో కూడా ఉంటుంది. డాగ్ రిలేటెడ్ ఫన్నీ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ పెడుతుంటాను అందులో. సో వీడు అక్కడికి ఇరిటేట్ అయిపోయి ఉన్నాడు ఆ సౌండ్స్కి, దానికి. అండ్ వీడిని కట్టలేదు, ఎవరో ఒకరు పట్టుకుంటున్నారు, బెల్ట్ పెట్టేసి ఇచ్చాను. ఇంకా అలా ఇరిటేట్ అయిపోయి ఉన్నాడు. కానీ ఈ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. వాడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి ఆ ఫొటోస్, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్లో ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంకా అలా పిక్స్ అయితే దిగారనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ ఫొటోస్ మ్యాండేటరీ కదా. సో మా జగంపేట పెద్దనాన్న గారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట, వాళ్ళ అల్లుడు, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, ఇంకా వాళ్ళంతా. మా హస్బెండ్ వచ్చేసి మేనల్లుడు అవుతాడు. సో ఇంకా అలా ఇదంతా ఫ్యామిలీ పిక్ అనమాట. సో ఫ్యామిలీ పిక్స్ ఆర్ మ్యాండేటరీ కదా ఎవ్రీ ఫంక్షన్లో. ఇంకొకరి తర్వాత ఒకళ్ళు ఇంకా అలా ఫ్యామిలీ పిక్స్ అయితే మేము తీయించుకున్నాము. ఆ నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్. మా ఫ్యామిలీలో రైనీ ఉండాలి పక్కా అని చెప్పి రైనీతో ఒక పిక్, రైనీ లేకుండా ఒక పిక్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే రైనీని నా మెమరబుల్ కోసం రైనీతో, ఇంకా రైనీ లేకుండా నార్మల్గా అయితే ఇలా తీసుకున్నాము. ఇది వచ్చి మా స్వీట్ షార్ట్ ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళంతా మా అత్తయ్య గారు వాళ్ళ బ్రదర్స్ అండ్ ఒక బ్రదర్ మిస్ అయ్యారు. ఉన్న ముగ్గురితో అయితే తీయించుకున్నారు. వీళ్ళు మొత్తం 5 members అనమాట. సో ముగ్గురు ఉన్నారు. ఇంకా అలా ఫ్యామిలీ పిక్స్ అన్నీ అలా తీసుకుంటూ వెళ్తున్నాము. దండలు ఎప్పుడో తెచ్చారు కానీ ఇవ్వడం మర్చిపోయారు. నేను అనుకోలే
నేను ఫస్ట్ నుంచి ఈ మోడల్ దండలు పెట్టుకోవాలనుకుంటున్నా, కానీ నేను ఎవరికి చెప్పలే. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు నచ్చినవి తెచ్చారు. ఆమె నా మేకప్ చేసిన అమ్మ తిను మా సిరి ప్రీవియస్ క్లిప్లో వచ్చింది. నా మేకప్ చేసిన శ్రీ పూజ. ఆమె డీటెయిల్స్ అన్నీ ఒక షార్ట్లో చేసి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఇంకా లాస్ట్లో ఫంక్షన్ అంతా అయ్యాక సాంగ్స్ పెడితే మా పిల్లలు అయితే ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేశారు. మంచిగా సాంగ్స్కి గట్ట చాలా బాగా డాన్స్ చేశారనమాట. ముగ్గురు ఎవరో ఒకరికే వచ్చు ఏ సాంగ్ అయినా కానీ. సో ఒకరిని చూసి ఒకరు ఇంకా అలా ఫాలో అయిపోతూ గో విత్ ద ఫ్లో అన్నట్టు వేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేసండి. అండ్ మా అవుట్ఫిట్స్ కానీ మా డెకోర్ అయితే మొత్తం పింట్రెస్టే. ఈ డెకోర్ అనే కాదు, హల్దీ మెహందీ ఏదన్నా పింట్రెస్ట్లో తీసే ఐడియాసే. ఆ వెనకాల పీసీ స్పెషల్గా పెట్టించుకున్నా. అది నేను జగ్గంపేట నుంచి హైదరాబాద్ తెచ్చుకున్నాను అనమాట. స్పెషల్గా చేయించుకున్నానని చెప్పి ప్రదీప్ చాందీ అని చెప్పి. సో మా వీడియో మీకు ఎలా అనిపించింది మా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అండ్ సారీ లేట్గా పోస్ట్ చేసినందుకు. క్లిప్స్ దొరకక, టైం దొరకక, ఆయన ఇచ్చిన బల్క్ క్లిప్స్లో వెతుక్కోలేక టైం పట్టింది. అండ్ ఇవి ఫుల్ హెచ్డి ఉన్న వీడియోస్ కదా, సో ఇవి ప్రాక్సీ అవ్వడానికి కానీ లేకపోతే ఇవి నార్మల్ ఫైల్స్లో ఓపెన్ అవ్వట్లేదు. ఎడిటింగ్ ఫైల్స్లో ఓపెన్ చేసుకుని చూసుకుని చాలా టైం పట్టింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు ఇట్స్ మీ చాందీ.